హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ఉంది. అక్కడ సత్తెనపల్లిలో వాళ్ళ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఒక విగ్రహాన్ని పెడతానికి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ టీం మొత్తాన్ని అడ్డుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటి నిజంగా అడ్డుకోగలిగారంటే జీరో, అడ్డుకోలేకపోయారంటే ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. కొండలు దాటి గుట్టలు దాటి పొలాలు దాటి చెల్ 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 అంటూ వీళ్ళు పొలాల్లో నుంచి రోడ్లకు అడ్డంగా బరికెట్ పెడితే ఏంటి, పొలాల్లో అడ్డంగా గుట్టలు కొండలు సెలయేర్లు ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఒక శక్తిలా మారితే ఆ శక్తికి బలాన్ని ఇచ్చేటటువంటి కార్యకర్తలు ఎంతగా పోరాడుతూ ఉన్నారంటే, ఒక మంచిని కాపాడాలా, జగన్మోహన్ రెడ్డిని కాపాడాలా, అదే విధంగా ఇప్పుడు పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయాల అంటూ కాసు మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి పొలాలకు అడ్డంగా పడి పరిగెడుతున్నారు. డౌట్ ఉందా? చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి చూడండి ఎలా వెళ్తున్నారు పొలాలకు అడ్డంగా పడి. వీడియో చూడండి. వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు అన్నమాట చూడడానికి. జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊర్లోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. ఇదిగో వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా అచ్చంపేట టు రెంటపాళ్ళ పేసుపాడు ఊరు బయట పేసుపాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్టు, ఇక్కడ ఒక చెక్ పోస్టు, వచ్చిన వాళ్ళందరినీ కూడా దారి మళ్ళిస్తున్నారు. రోడ్ల పైన దారులు యొక్క బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి బాగా వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది, 2029లో మళ్ళీ అడుగు పెడతాం. జగన్ బారికేడ్స్ తో ప్రజలను ఆపగలరా? ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డిని ఆపగలరా? సూర్యుడికి చెయ్యడ్డం పెట్టి సూర్యకాంతిని ఇలా ఆపగలమా? సముద్రాన్ని ఇలా దోషుల్లో తీసుకుని అయిపోయిందని చెప్పగలమా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే అటు పొదిలైనా, ఇటు విజయవాడ అయినా, అటు మిర్చి రైతులకైనా, ఎక్కడి దగ్గరికి వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే జన ప్రపంచం తారాస్థాయికి చేరుతుంది. అది తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ ఉంది. ఆ ఆంక్షలే కాదు, ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు? మెయిన్ న్యూస్ అవుతుందని. గతంలో ఏదైనా న్యూస్ తొక్కేయాలంటే ఇంకో న్యూస్ రెడీ చేస్తారు వీళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అయితే ఏమైంది? ఆయన చెప్పాడు, పార్టీ బలపడుతుంది, నన్ను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నుంచి నాకు తెలుసు, ఏం బాధపడకండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు, మీ ఆశీస్సులు అన్నీ ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడు, పార్టీ కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్న, ఆఫ్టర్ ఆల్ అరెస్ట్ ఎంత అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నాడు. అదేవిధంగా కలకత్తా ఎయిర్పోర్ట్ లో కొడాలి నానిని కూడా పట్టుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్నాయని పైన ఆయన పట్టుకోవడం తప్పే లేదు, ఎందుకంటే ఆయన ఎటు వెళ్ళడానికి లేదు అనేసి ఆయనకి పైన లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి. సో టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ని విధాలు ట్రై చేయాలంటే అన్ని విధాలు ట్రై చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కానీ పల్నాడులో జగన్మోహన్ రెడ్డి కాలు మోపాడన్న వార్త కన్నా ఇప్పుడు ఏది సెన్సేషన్ న్యూస్ అవదు, ఏది బ్రేకింగ్ లోకి వెళ్దు, ఏది కూడా
ట్రెండింగ్ లోకి రాదు. ఒకే ఒక న్యూస్ ట్రెండింగ్ లోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన, ప్రభుత్వాలు అడ్డగించిన, సెంట్రల్ గవర్నమెంట్ లో సోనియా గాంధీ ఒక డిక్టేటర్ లా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పీకలేకపోయారు. మన స్టేట్ గవర్నమెంట్ పాలకులు ఏం చేస్తారు, భూస్థాపితం చేద్దామని కబుర్లు చెప్పడం తప్పించి జగన్మోహన్ రెడ్డిని ఎవడో అడ్డుకోలేరంటూ అడ్డంగా తరలి వస్తున్న ప్రజలు, అరెస్ట్ అయినా పర్లేదు మేము ఉన్నామని చెప్పే నాయకులు కార్యకర్తలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఎవడూ ఆపలేడు. ఎవడ్రా మనల్ని ఆపేదంటే ఒక మొండివాడిని రాజు కంటే ఎక్కువగా చెప్తారు. అటువంటి రాజే ఇప్పుడు మొండివాడై ప్రజలకు తోడుండాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవడని ఆపగలడా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో మొండివాడు రాజైనా, రాజు మొండివాడైనా అనుకున్నదే చేస్తాడు, ప్రజల కోసం బ్రతుకుతాడు. ఎన్ని యుద్ధాలు చేసైనా కూడా రాజ్యాన్ని కాపాడుకుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే తన క్యాడర్ యొక్క బలాన్ని పెంచుకుంటూ, వాళ్ళలో నమ్మకాన్ని పెంచుకుంటూ, ఏది చెయ్యాలో ఎలా చేయాలో పూర్తి స్థాయి అవగాహన ఉన్న ఒక నాయకుడు. ఈ బారికేట్లు, నిబంధనలు, రూల్స్ ఆయన ఆపలేవు. ఇప్పుడు పల్నాడు విషయం దాన్ని ప్రూవ్ చేస్తూ ఉంది. పల్నాడుకు వచ్చిన జనం చూస్తుంటే గుండెలు బాదుకుంటున్నారు కూటమి నాయకులు, అవునా కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.